గత 5 సంవత్సరాల్లో గుణపాఠాలు నేర్పినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఏదైతే యువగలం అనే ఒక పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువత నిరుద్యోగులందరినీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సాంఘిక సంక్షేమం అందరినీ కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కూడా దగ్గర తీస్తూ ఆదరిస్తూ వాళ్ళని దగ్గర తీస్తూ నడిచినటువంటి యువగలం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నారా లోకేష్ గారి యొక్క అడుగులో అడుగేస్తూ ఈరోజు ఆయన ఒక్కే అడుగు నడిచిన ఆ అడుగులో ఈరోజు ఈ రాష్ట్రంలో 4,50,00,000 మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సుమారుగా 2 కోట్ల చిల్లర మంది ఈరోజు యువగలం పాదయాత్రలో నడిచారు. ఏదైతే గతంలో మనం చూసాం, ఇదే నారా లోకేష్ గారిని ఈరోజు అనేక విమర్శలు చేశారు, బాడీ షేమింగ్ చేశారు, మాట్లాడటం రానని విమర్శలు చేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు శిల్పం ఆయనే చిక్కున్నటువంటి శిల్పం ఆయన ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ దగ్గర తీస్తున్నటువంటి నారా లోకేష్ గారిది ఈరోజు 41వ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ తరపున ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వై నాట్ 175 అన్నటువంటి ముఖ్యమంత్రి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్నటువంటి ముఖ్యమంత్రి సవాల్ చేస్తూ ఉన్నాం. నువ్వు మగోడు అయితే ఇదే పులివెందల గడ్డ మీద నువ్వు గెలిస్తే గనక ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముందర కూర్చొని అర్ధనర్థం ప్రదర్శనకు కూడా నేను సిద్ధమవుతా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో కూడా ఓడిపోబోతా ఉన్నాడని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూటిగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కానీ నాయకుల పార్టీ కాదు అని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు యువత అందరం కూడా నారా లోకేష్ గారు అడుగులో అడుగేసి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయకులందరూ ఆ పార్టీలు ఈ పార్టీలు జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు వైసీపీ టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు 1, 2, 3 కావచ్చు. అదే వైసీపీ నుంచి 80% టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఆ విషయం వైసీపీలో ఉన్నటువంటి యదవ కుక్కలందరూ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గమనించాలి. రేపు మీ పార్టీ ఎలక్షన్ 2024 ఎలక్షన్, రేపు ఫిబ్రవరి ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో మీ పార్టీ వైసీపీ పార్టీ క్లీన్ స్లీప్ కాబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారని ముఖ్యమంత్రి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏదైతే 6 స్కీమ్స్ ఇచ్చారో ప్రజల్లోకి చేరువవుతూ ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి తెలియజేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన బీసీల పార్టీ. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కులం రెడ్డి కులం, కానీ ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఏంటి అంటే నేను నా ఎస్సీలు, నా బీసీలు అని అంటాడు. ఈరోజు 5 విడతలకు ఈరోజు ఎమ్మెల్యే లిస్టులు విడుదల చేశారు. ఆ ఎమ్మెల్యే లిస్టులో ఏ సామాజిక వర్గాన్ని నువ్వు బయటకు నెట్టావయ్యా అని అడిగితే ఎస్టీ, ఎస్సీ, బీసీలనే బయటకు నెట్టినటువంటి సంఘటన దృశ్యాలు కూడా ఏదైతే విడుదల చేసినటువంటి 5 జాబితాల్లో బీసీలు, ఎస్టీ, ఎస్సీలే కనబడతా ఉన్నారు. ఈరోజు నోటి మాటకి సరిపోయినటువంటి ముఖ్యమంత్రి, చేత పనుల్లో లేనటువంటి ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి పదవికి కూడా అనర్హులు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తస్మాత్ అతి తొందరలో, అతి తక్కువ రోజుల్లో, వారాల్లోనే నువ్వు ముఖ్యమంత్రి పదవి సీటుకి రాజీనామా చేసి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారు. ఏదైతే ఇప్పుడు ఉన్నావో నీ పులివెందల్లోనే నీ అహంకారంతో నీ గొయ్యం తీసి అదే పులివెందల్లో పాత పెట్టడానికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.